చేపల ఫ్రై బాగా కుదిరిందండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటారా? మా వీడియో లాస్ట్కి నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. చేపల ఫ్రై చేసుకుందాం రండి. దీనికి కావలసిన పదార్థాలు: చేపలు అరకిలో చేపలు, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, స్పూనున్నర ఉప్పు, ధనియాల పొడి, నిమ్మరసం అన్నీ కలిపి పెట్టుకున్నాం. అల్లం పేస్టు అన్నీ కలిపి రెడీగా పెట్టుకున్నాం. ఇవి పెట్టుకుని 1 గంట 2 గంటలు ఇట్టు ఉంచుకోవాలి. ఉంచుకొని ఇప్పుడు చేపల ఫ్రై చేసుకుందాం రండి. ఇక కళాయి పెట్టుకుని, పెద్ద కళాయి పెట్టుకోండి, మంచిగా ఎగుతాయి ముక్కలు. కొంచెం ఎక్కువ పోసుకోండి. నూనె పోసుకున్నాక నూనెలో ఇప్పుడు ముక్కలు వేయించుకుందాం. నూనె వేడయ్యాక నూనెలో ముక్కలు వేయించుకుందాం. నూనె వేడైంది. చిన్న చిన్న ముక్కలు ఇదిగోండి ఇట్లా వేసుకోండి. ఇట్లా వేయించుకొని మంచిగా ఎర్రగా కొంచెం బాగా ఏగినాక తిప్పేయండి. ఇప్పుడే తిప్పేయకండి, చిట్కిపోతాయి. ఒక పక్క కాలి చూడండి, ఇంకో పక్క ఇట్లా తిప్పుకోవాలి నిమ్మలంగా. ఎట్లా పట్టుకోవాలి. మెల్లగా ఇట్లా వేయించుకోవాలి. ఎర్రగా వేగాక తీసుకోండి. ఎర్రగా తీసుకున్నారు రండి. వేయించుకొని తినండి, బాగుంటది. మీరు కూడా చేసుకోండి, మేము చేసుకున్నట్టు మీరు కూడా చేసుకోండి. ఒక వాయి అయిపోయింది, ఇంకో వాయి వేస్తాం చూడండి, చూసి చేసుకోండి. చూడండి ఎట్లా వేగినాయి. నూనె పోసుకొని మంచిగా అట్లా వేయించుకోవాలి. ఉన్న ముక్కలు ఇంకో వాయి వేసుకుంటాను. ఇవి కూడా వేగాక అన్నీ చూపిస్తాం మీకు. మీరు కూడా చేసుకోండి, తినండి, బాగుంటుంది. ఇలా వేయించుకోండి, సాంబార్లకు కూడా బాగుంటుంది. సాంబార్ చేసుకొని చేప ముక్కలు వేయించుకొని తినండి. మేము చేపల పులుసు, చేపల ఫ్రై తింటాం బాగా. మీకు కూడా చేసి చూపిస్తాను. ఇదండి ఈరోజు చేపల ఫ్రై. ఎట్లుందో టేస్ట్ చూస్తా. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోతోనే మళ్ళీ కలుస్తాం. బాయ్.